నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సుప్రీంకోర్టు తీర్పు అదే తన అభిప్రాయాలు ఎప్పుడైతే చెప్పిందో ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడకపోయినా దాని గురించి పెద్దగా కౌంటర్ ఇస్తూ, కానీ బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారు. ఆవిడ రాజమండ్రి ఎంపీ ప్లస్ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా. అయితే బీజేపీ అయినందుకే ఆమె మాట్లాడిందా లేకపోతే వాళ్ళ బావ కాబట్టి మాట్లాడిందా అనేది తెలియదు, కానీ సుప్రీంకోర్టు అలా వ్యాఖ్యానించి ఉండకూడదు అని, అంటే అది కోర్టు ధిక్కరానికి వస్తుంది కదా అలా చెప్పడం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అక్కడ న్యాయమూర్తి ఇచ్చారు అంటే అందులోనూ అత్యున్నత న్యాయస్థానం అక్కడ నుంచి వచ్చిన దేన్నైనా గౌరవించాలనేది మనందరికీ ఉన్న అదొక రూల్. కానీ ఆవిడేమో ఇలా అని ఉండకూడదు, రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న వ్యక్తి అన్నది. మరి అది కూడా రాజ్యాంగబద్ధమైన వ్యక్తే కదా అక్కడ నుంచి అది ఇచ్చినది ఆ స్టేట్మెంట్. ఈవిడ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఆమెకి తెలుగుదేశం మీద అభిమానం ఉండొచ్చు, లేదా బంధుత్వం ఉండొచ్చు, ఏమైనా. అంటే ఇప్పుడు జగన్ని మనము చక్రవ్యూహంలో ఇరికిచ్చేసాము ఈ లడ్డు కల్తీలో అనుకున్న తర్వాత ఇదేమీ లేదు, జగన్కి దీనికి ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి కదా. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది, దాంట్లో అంతరార్థం ఏమిటి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ అంత తొందరపడి మీరు మీడియాకి ఎందుకు మాట్లాడారు ఇంత కీలకమైన విషయాన్ని అనేది అక్కడ కీలకమైన ప్రశ్న. పురంధేశ్వరి గారు బాగా చదువుకున్నారు, ఆమెకు కోర్టు వ్యవహారాలు తెలియనివేమీ కాదు. సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అనే విషయం తెలుసు. సుప్రీంకోర్టు ఏదైనా తన అభిప్రాయాన్ని ఒకసారి చెప్తే అది తీర్పు కావచ్చు, వ్యాఖ్యానం కావచ్చు, రకరకాలు ఏవైనా కావచ్చు, దాని మీద మనము ఇంకా కౌంటర్ చేసేది కరెక్ట్ కాదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. ఇప్పుడు ఆమె ఏమంటారు, చంద్రబాబు గారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, ఆయన్ని సుప్రీంకోర్టు అలా అనే ఉండకూడదు అని. అది ఏమీ లేదు. కోర్టులు ఇందిరాగాంధీ గారి కంటే చంద్రబాబు గారు చిన్నదే కదా, ముఖ్యమంత్రికి ఆయన. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారి మీదే కోర్టు మీరు తప్పు చేశారని తీర్పు చెప్పింది. చెప్పినప్పుడు ఇంకా ప్రధానమంత్రి రాజ్యాంగ దీంట్లో ఉన్నారు కాబట్టి అనకూడదు అని ఏం లేదు కదా. ఏదైనా అంటే అది వేరే కేసు అనుకోండి, అక్కడ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు అది వేరే కేసు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మనం సుప్రీంకోర్టును ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఈ వ్యవస్థలు ఏవైనా సరే మిగతా వ్యవస్థలు ఉన్నాయి కదా, అడ్మినిస్ట్రేషన్ కానీ చట్టపరమైన వీళ్ళు ఉన్నారు కదా, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రి, గవర్నమెంట్ ఉంది కదా, వీళ్ళు ఈ మిగిలిన వ్యవస్థల్లో ఎక్కడైనా తప్పు జరిగినా, ఎక్కడైనా పొరపాటు జరిగినా సరిదిద్ది సవరించే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇంకా ఫైనల్ అది. ఇంకా దానికి మించింగ్ ఏముంది? మీరు సుప్రీంకోర్టునే తప్పు పెట్టారనుకోండి, సుప్రీంకోర్టుకు మించింగ్ ఏదన్నా ఉందా మీ దగ్గర? అటువంటి వ్యవస్థ ఏదన్నా మీరు నిర్మించుకున్నారా? లేదు కదా. ప్రభుత్వాలైనా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా, ఎవరైనా సరే సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించిన తీర్మానానికో తీర్పుకు మీరు కట్టుబడి ఉండాలి. ఇది రూల్. అంతే. ఇంకా దీన్ని కూడా తెలియకుండా ఆమె మాట్లాడేసి అనవసరంగా వివాదం అనమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎవరు మాట్లాడాలి? చంద్రబాబు గారి మీద వ్యాఖ్యానిస్తే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకొకరు గట్టిగా ఒకరు డిఫెండ్ చేయాలంటే వాళ్ళకి తెలుసు. కోర్టు చెప్పిన తర్వాత మనం దీన్ని అనవసరంగా దీన్ని ఇష్యూ చేసేసి మనం ఒకటంటే మీడియాలో ఇంకొకటి వచ్చేసి ఎటు పోయి ఎటు వస్తుందో అనేది అందరికీ తెలుసు. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు. మరి చదువుకోని వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకి ఎవరికైనా తెలియదేమో, కానీ మామూలుగా అందరికీ కూడా కోర్టుకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాఖ్యానాన్ని మనం కౌంటర్ చేయకూడదనే విషయం తెలుసు. మరి పురంధేశ్వరి గారు ఆమె ఎందుకు బీజేపీలో ఉన్న వాళ్ళకి తెలియదా మాట్లాడాలని? బీజేపీ తరఫున ఉన్న వాళ్ళకి ఎవరికి ఇది మాట్లాడకుండా ఈవెందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాలు ఇట్లనే ఉంటాయి. నిన్న మొన్నటి దాకా వాళ్ళు శత్రువులే కదా. చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి గారు, దగ్గుపాటి గారు వీళ్ళంతా కూడా వేరువేరు శిబిరాల్లో ఉన్న వాళ్ళే కదా. ఎన్టీ రామారావు గారు పదవి నుంచి దిగిపోయినప్పుడు వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండి తర్వాత వీళ్ళు తీవ్రంగా దూరం అయిపోయి చంద్రబాబుకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన వాళ్ళే కదా. మరి ఇప్పుడేమో చంద్రబాబు గారు ఏం చేసినా గొప్ప అద్భుతం అని అంటున్నారు. సరే, ఇంక రాజకీయాలు అట్లనే ఉంటాయి, మనం దాన్ని ఇంకా అట్లనే యాక్సెప్ట్ చేయాలి. ఓకే. కాకపోతే మరి ఈవిడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వ్యాఖ్యలు ఈవిడ చేశారు కాబట్టి పైనుంచి ఏమీ రాదా ఈమె మీద ఆర్డర్స్? అలా మాట్లాడుకోవాలి, వ్యవహారం చూసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏమి రాజకీయాలు చేసినా, ఎన్ని రాజకీయాలు, పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అని మాట్లాడుతున్నారంటే బీజేపీ తన వాయిస్ కోల్పోయింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకత్వాన్ని ఎప్పుడూ నియమించుకోలేక
క్యాడర్ ఉన్నప్పటికీ, ఎంతో కొంత క్యాడర్ ఉన్నప్పటికీ ఒక పార్టీగా అది నిర్మాణం పొందలేక అన్ని ఎన్నికల్లో కూడా ఓటమి దిశగా ఉండి ఎప్పుడో ఒకసారి పొత్తులో కాసిన సీట్లు గెలవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి అనేది అసాధ్యం. ఏదో ఒక పార్టీతో పొత్తు ఉండి తన మనుగడ సాగించాల్సిందే కానీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమిటంటే పురంధేశ్వరి గారు ఇలా మాట్లాడడం కూడా, ఆమె బీజేపీ తరఫున ఎలా అట్లా మాట్లాడడం కూడా వాళ్ళ నాయకత్వ లోపం. అది పైనుంచి మీరు సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత మీరు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారమ్మా అని ఎవరైనా అడిగినారేమో, మనకి తెలియదు, బయటకైతే రాలేదు. జయసాయి రెడ్డి గారు ఏదో ట్వీట్ చేశారు, ఆయనైతే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు ఎలా మాట్లాడతారు, మీరు మీకు బంధుత్వం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మీరు ఒక పార్టీ అధ్యక్షురాలు, ఒక ముఖ్యమంత్రిని గురించి సుప్రీంకోర్టు కామెంట్ చేసినప్పుడు మీకెందుకు అని ఆయన ఏదో అన్నారు, ట్వీట్ చేశారు. సో ఎవరు చేసినా చేయకపోయినా ఆయన అయితే ఆ ట్విట్టర్ వేదికగానే ఏదోటి ప్రతి ఒక్కరికి ఆయన ఒక వేదిక ఉంది కదా, ట్విట్టర్ అనేది మాడుతూ ఉంటారు ఎవరు చేయవలసిందో. రైట్ సార్. మరి అంటే ఇలా ఏదో ఏ కారణంతో అయినా కావచ్చు ఆవిడ మాట్లాడేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా అయితే నోరు జారేశారు అనుకోవాలో, అప్పుడు నోరు జారిందని ఇంకా తర్వాత పెద్దది అయిపోయింది. మాట్లాడలేదు కదా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం తర్వాత. చంద్రబాబు గారు నేను కల్తీ నెయ్యికి కట్టుబడి ఉన్నానని ఏం అనలేదు కదా. అంటే ఆయనకు తెలుసు మనం ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అనేది. సో ఒక విషయం ఒకసారి కోర్టులోకి వెళ్ళిపోయినప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనే దాని ఆధారంగా మిగతా విషయాలు జరుగుతాయి. కానీ కోర్టు ఇదే చెప్పాలి, ఇలాగే మాట్లాడాలి, మేము చెప్పిందే కరెక్ట్ అని కోర్టు నమ్మాలి అని వాదించే హక్కు మనకు లేదు. కోర్టులో వాళ్ళ లాయర్లు వాదిస్తారు. కానీ ఫైనల్గా జడ్జి ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు జడ్జి అభిప్రాయాన్ని మనము మౌల్డ్ చేయడము, జడ్జి అభిప్రాయాన్ని మార్చుకోమని అడిగే హక్కు మనకు లేదు. సుప్రీంకోర్టు అది. ఇక హైకోర్టులో ఏదైనా సమస్య వస్తే సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టులో సమస్య వస్తే ఇంకా అడిగిపోతారు మీరు, లేదు కదా హైకోర్టు. సార్ ఫైనల్గా మరి ఈ కోర్టులోనే టీడీపీ తరపున న్యాయవాది ఇంకొన్ని సాక్ష్యాలని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, అంటే ఆధారాలని సమర్పించాల్సిన అవసరం ఉంది. ఏమిస్తారు అని ఏమన్నా గెస్సింగ్ ఉందా? ఏముండవు, ఆధారాలు ఎక్కడి నుంచి ఉంటాయి? మీరే చెప్తున్నారు నెయ్యి వాడలేదు మేము వెనక్కి పంపించాము అని. మరి ఇంకెక్కడ ఏ ఆధారంతో మీరు భక్తులు కల్తీ లడ్డూలు తిన్నారనే దాన్ని ప్రూవ్ చేస్తారు? సుప్రీంకోర్టు కూడా మీరు తొందరపడి అనకుండా మీ దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాధారాలు సమకూర్చుకున్న తర్వాత, మీరు అన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత, సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీరు మాట్లాడి ఉండాల్సిందే అనేది అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి అలా మాట్లాడారు అనేది క్వశ్చన్, జడ్జి గారి క్వశ్చన్. అదేవిధంగా రేపు వీళ్ళకి సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు? ఇప్పుడు నెయ్యి అనేది మీకు ఇది కాదు కదా, ఒక శాసనం కాదు, ఒక శిల మీద ఉన్న శాసనం అయితే ఇదిగో ఈ శిల మీద ఫలానా రోజు ఇది రాశారు అని ఒక డాక్యుమెంట్ ఏదో మీరు సాక్ష్యం తెస్తారు. నెయ్యి అనేది అది నిల్వ ఉండేది కాదు కదా. నిల్వ ఉండని నెయ్యిలో మీరు కల్తీ జరిగిందని, తిప్పి పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, లేదా లడ్డూకి కల్తీ నెయ్యి ఆల్రెడీ వాడేశారని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఏముంది మీ దగ్గర సాక్ష్యాధారం? ఇప్పుడు ఎందుకంటే దాన్ని ఇరుక్కున్నారు, పోయి ఇరుక్కున్న దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియక తికమగపడుతున్నారు. రేపు మొన్నటి వ్యాఖ్యానానికి విరుద్ధమైన వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు నుంచి వస్తాయని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం మించు. ఎందుకంటే భక్తుల మనోభావాలు, కోట్లాది మందికి సంబంధించిన దేవుడు అనేది సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకు కూడా తెలుసు కదా. అంటే ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఒక కోట్లాది మందికి సంబంధించిన ఒక మనోభావాలు లేదా వాళ్ళకి సంబంధించిన నమ్మకము, విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు ప్రయత్నిస్తుంది? జరిగి ఉంటే మీరు ఏం జరిగింది ఏంటి అనేది అవన్నీ సెకండరీ. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్నో తారీఖు మీరు కల్తీ నెయ్యి వాడారు, ఇవన్నీ ఉండాలి కదా మన దగ్గర. అదే కదా ప్రాబ్లం. రైట్ సార్. మొత్తానికి ఇలాంటి కొన్ని కేసులు అయితే ఏంటంటే ఫాస్ట్గా ఏదో ఒక తుది దశకు వచ్చేస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చినట్లు. రేపు మరి ఏం సమర్పిస్తారో, ఏమి తుది తీర్పిస్తారో, మళ్ళీ వాయిదాలు పడితే అది ఎక్కడికి వెళ్తుందనే తెలియదు. కానీ మొత్తానికి భక్తుల అది కొంచెం వాళ్ళకి ఏంటంటే అమ్మయ్య మనం తిన్నాము, లేకపోతే మన దేవుడు ఏది కలవలేదు, ఇప్పటి వరకు అలా పవిత్రంగానే ఉందని ఏదో కాస్త ఒక సాంత్వన లభించింది అనుకోవాలి. అలా కాకుండా ఇంకేమన్నా ప్రూవ్ చేసే ప్రయత్నం జరిగితే మాత్రం మళ్ళీ వాళ్ళు కలకలం. భక్తులు కల్తీ నెయ్యితో లడ్డు తిన్నారు అని బాధ ఉంటే ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని న్యాయంగా మనము సబబైందిగానే భావిస్తాం. దాని మీద ఆయన ఏమేమి చేయాలో అడ్మినిస్ట్రేషన్ పరంగా చర్యలు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా ఈ జరగకుండా ఉండడానికో ఏదో చేసి ఉండాల్సింది. అలా చేయకుండా ఆయన ఏం చేశాడంటే జగన్ని దెబ్బతీసేదానికి దాన్ని రాజకీయ అస్త్రంగా ఎప్పుడైతే వాడుకున్నారో అక్కడే సమస్యలు వచ్చేసాయి. కావాలంటే బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. సమస్య ఏంటంటే దాన్ని రాజకీయ అస్త్రంగా అతనికి హిందూ ధర్మం మీద నమ్మకం లేదు అని ప్రూవ్ చేసే ఆయుధంగా ఎప్పుడైతే తీశారో బయటికి, అప్పుడే దాని వ్యాలిడిటీ పోయింది.
నిజంగా ఏం జరిగింది ఏమిటి అనేది ఆయన ఒక 2 నెలలు రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత తర్జన భర్జన పడి రిలీజ్ చేయకుండా దాని మీద ఒక ప్రాసెస్ ఏదైనా జరిగి ఉంటే, ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థని దించి ఏదైనా చేసి ఉంటే దానికి కొంచెం విశ్వసనీయత వచ్చి ఉండేది. ఇక్కడ ప్రాబ్లం వల్ల రాజకీయంగా వాడుకోవడం వల్లే సమస్య వచ్చింది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.